స్టేట్మెంట్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది మనం ఇచ్చిన కండిషన్ అనేది. ఇప్పుడు చూడండి, నేను ఎన్ అనే దాన్ని 5 అని తీసుకుంటా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, స్టేట్మెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అదేమవుతుంది, ఇక్కడ మనం వచ్చే ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ప్రింట్ స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగా ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చే చెక్ చేసుకుంటుంది ఆ కండిషన్ అనేది. మనం ఇచ్చిన కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయితే ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. అవునా, ఇక్కడ అవుట్పుట్ ఉంది, అవుట్పుట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో అలాగా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అన్నమాట. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఎలా అంటే నాకు 1 to 5 నెంబర్స్ కావాలరా, 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను, ఎన్ అనేది 0తో స్టార్ట్ చేశాను. బై ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ అయ్యేది ఇచ్చుకున్నాను అనుకో. లైక్ చూడండి, నేను తీసుకున్నాను ఎన్ అనేది ఎక్కడ తీసుకున్నాను, 5 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాను అంటే నాకు 5 దాకా ప్రింట్ అవ్వాలి, 5 తీసుకున్నాను. ఏం చెప్పా 5 నేను రాసుకున్నాను. ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ప్రింట్ అయ్యింది. అంటే ఏమవుతుంది, లైక్ బైటూబ్లో మనకి ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిన పని ఉండదు, ఐదు ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐదులో ఫర్ లూప్కి వచ్చేసరికి ఇంక్రిమెంట్ ఇచ్చుకోవాలి 5. సో అదేమవుతుందంటే అదేమవుతుందంటే ఫస్ట్ ఐ అనేది ఏమవుతుంది 1 అవుతుంది, నెక్స్ట్ దానికి వచ్చేసరికి ఏమవుతుంది 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది. అలాగే అప్పుడు ఎక్కడి దాకా అవుతుంది, 5 దాకా అవుతుంది. అవునా, ఎందుకంటే మనకి ఇక్కడ 5 లూప్లో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాం, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం కదా. అంటే అది ఎక్కడ దాకా ప్రింట్ అవుతుంది, 5 దాకా, 5 వచ్చాక ఆగిపోతుంది. సో అలాగా ఫస్ట్ ఏమైంది, అది అవుట్పుట్ ప్రింట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ లూప్లోకి వెళ్ళింది, మళ్ళీ చెక్ చేసుకుంది కండిషన్, మళ్ళీ అవుట్పుట్ వచ్చింది, మళ్ళీ కండిషన్లోకి వెళ్ళింది. అలాగా లూప్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఎప్పుడు దాకా ఇచ్చిన కండిషన్ పాస్ అయ్యేదాకా లూప్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఇందులో బై లూప్ సేమ్ ఫర్ లూప్ కూడా ఇదే ఉంటుంది అనమాట, ఇదే ప్రాసెస్ ఉంటుంది. కానీ ఫర్ లూప్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే అందులో ఇటరేషన్స్ మనకు తెలిసి ఎన్ని ఇటరేషన్స్ చేయాలి, ఇందులో ఇటరేషన్స్ మనకు తెలియదు ఎన్ని ఇటరేషన్స్ చేయాలని. సో ఇది డిఫరెన్స్. డూ వైల్ లూప్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ వైల్ లూప్కి వై లూప్కి తేడా ఏంటంటే, డూ వైల్ లూప్లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ చెక్ చేసుకున్నాం. ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ ఇటరేషన్ జరిగేటప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయాలి. అంటే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ తర్వాత ఇటరేషన్ అంటే తర్వాత లూప్లో